Hey friends, welcome back to our channel Srileha Vlogs. Today top news ఏంటి, నేషనల్ ఇంటర్నేషనల్ తెలంగాణ ఆంధ్ర లోకల్ అన్ని న్యూస్ చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్, ట్రంప్ సుంకాలు చెల్లవు, అధ్యక్షుడికి అమెరికా సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ. ప్రపంచ దేశాలపై విధించిన భారీ టారిఫ్ల రద్దు. 6-3 మెజారిటీతో అమెరికా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు. కోర్టు తీర్పుపై మండిపడిన డొనాల్డ్ ట్రంప్ మరింత రెచ్చిపోతూ అదనంగా 10% సుంకం విధిస్తున్నట్లు ప్రకటన. ధర్మాసనం విదేశీ ప్రభావానికి గురైందని ఆక్షేపణ. భారత్తో ఒప్పందానికి ముప్పేమీ లేదన్న ట్రంప్ ఆ జడ్జిలను చూసి సిగ్గుపడుతున్నా. సుప్రీంకోర్టు నిర్ణయం దేశానికి అవమానకరం. ఆ జడ్జిలను చూసి సిగ్గుపడుతున్నా. వారి తీర్పు నన్ను తీవ్రంగా నిరాశించింది. ధర్మాసనం విదేశీ ప్రభావానికి గురైనట్లుంది. ఈ కోర్టులను ఏదో ఒకటి చేయాలి. వివిధ దేశాలపై సుంకాల విధింపులో వెనక్కి తగ్గేదే లేదు. అంతర్జాతీయ ఆర్థిక అధికారాల చట్టం IEEPAలోని సెక్షన్ 122ని ఉపయోగిస్తూ ప్రపంచ దేశాలపై అదనంగా 10% సుంకం విధిస్తా. భారత్తో కుదిరిన ఒప్పందానికి వచ్చే ముప్పేమీ లేదు అని చెప్తున్న ట్రంప్. కృత్రిమ మేధపై వార్ రూమ్ హైదరాబాద్లో ఏర్పాటు చేయండి. నీతి ఆయోగ్ తరహాలో నేషనల్ కౌన్సిల్ నెలకొల్పాలి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రసంగించిన ముఖ్యమంత్రి AI దుర్వినియోగాన్ని, దానివల్ల కలిగే నష్టాలను నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయాలి. సామాజిక న్యాయం, సమ్మిళితత్వం, పేదరిక నిర్మూలన, జాతీయ భద్రత కోసం AIని ఉపయోగించాలి. ఈ రంగంపై చర్చలు, భాగస్వామ్యాల కోసం అందరినీ తెలంగాణకు ఆహ్వానిస్తున్నా. రాష్ట్రంలో పనిచేయడానికి ముందుకు రావాలని జాతీయ, అంతర్జాతీయ సంస్థలను కోరుతున్నా. సరికొత్త యుగానికి భారత్ నాయకత్వం వహించాల్సిన సమయం ఇదే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. మరో అవినీతి కేసులో శివబాలకృష్ణ లేఅవుట్ మారుస్తూ జీవో జారీ చేయడంపై ఫిర్యాదు. MAUD అనుమతి లభించడంతో ACB దర్యాప్తు ఆరంభం. బెంగాల్ సర్ విధుల్లో జిల్లా జడ్జీలు ప్రస్తుత రిటైర్డ్ న్యాయాధికారులను కేటాయించాలని కలకత్తా హైకోర్టుకు సుప్రీం ఆదేశం. సముద్రపు ఇసుక మైనింగ్ పేరుతో విశ్రాంత IAS మోసం. ప్రవాస భారతీయుడికి $5 లక్షల టోకరా. CCSలో కేసు. అమరావతికి 20 ఎకరాలు ఇచ్చిన హైదరాబాద్ వాసి. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి 2వ విడత భూ సమీకరణకు ఆనందంగా భూములు ఇస్తున్నామని హైదరాబాద్లో నివాసం ఉంటున్న వెలినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎండ్రాయిలో ఆయనకున్న 20.60 ఎకరాల భూముల పత్రాలను శుక్రవారం CRDA డిప్యూటీ కలెక్టర్ లలితకు అందజేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు రాజధాని విశ్వనగరంగా ఏర్పడడానికి దోహదం చేస్తుందన్నారు. శుక్రవారం సమీకరణకు మొత్తంగా 31.26 ఎకరాలు రైతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కెరీర్ గైడెన్స్ పై టోల్ ఫ్రీ నెంబర్ విద్యార్థుల కోసం ప్రారంభించిన పాఠశాల విద్యాశాఖ. డిజిటల్ పరిపాలనలో రోల్ మోడల్గా ఎదగాలన్నదే లక్ష్యం. AI ఇంపాక్ట్ సమ్మిట్లో మంత్రి శ్రీధర్ బాబు స్వీడన్ వాణిజ్య ప్రతినిధి బృందంతో భేటీ. అందరికీ AI మా నినాదం. ఇందుకు ఉన్నత విద్యలో సమూల మార్పులు. ChatGPT, జెమినైలు మనమే సృష్టిద్దాం. ఈనాడుతో భారత విశ్వవిద్యాలయాల సంఘం అధ్యక్షుడు ప్రొప్రైటర్ వినయ్ కుమార్ పాఠక్. సంప్రదాయ కోర్సులకు డిమాండ్ తగ్గదు. కళాశాలలు, వర్సిటీల్లో సంప్రదాయ డిగ్రీ, PG కోర్సులకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. వర్సిటీలు ఇచ్చే డిగ్రీలు జీవితాంతం విలువైనవి. AI ప్రవేశంలో వాటికి డిమాండ్ తగ్గుతుందని ప్రముఖ బిలినియర్ వినోద్ ఖోస్లా వ్యాఖ్యానించడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం. విశ్వవిద్యాలయాలు మూతపడే ప్రసక్తే లేదు. ఇప్పటికీ ప్రభుత్వ విద్యాలయాల్లో నాణ్యమైన పరిశోధనలు కొనసాగుతున్నాయి. AI అన్ని రంగాల్లో ప్రవేశించిన నైపుణ్య శిక్షణ, సృజనాత్మకతతో దాన్ని అధిగమించేందుకు కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాం. దేశవ్యాప్తంగా చాలా విశ్వవిద్యాలయాల్లో ఫ్యాషన్ టెక్నాలజీ, న్యాయ విద్య, పరిశ్రమలకు అనుసంధానంగా ఉండే కోర్సులను ప్రవేశపెట్టాం. దీంతో ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా ఇతర డిగ్రీ, PG చదవాలనుకునే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది అనేసి మనకు చెప్పడం జరిగింది. లావోస్లో ఉద్యోగాల పేరిట సైబర్ మోసాలు చేయిస్తున్న ముఠా అరెస్టు. ఇకపై రుచిగా, పొడిపొడిగా, ముద్ద గొంతు దిగేలా మధ్యాహ్న భోజనం. మార్చి 1 నుంచి స్టీమ్ రైస్ సరఫరాకు నిర్ణయం.
చిల్లర చేష్టలతో రాహుల్ గాంధీ తాత్కాలిక ఆనందం. ఏఐ సమిట్లో యూత్ కాంగ్రెస్ నిరసనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. భారత్ బంగ్లా మళ్లీ చేరువవుతాయా? బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా దాదాపు ఏడాదిన్నర పాటు పాలించిన మహ్మద్ యూనస్ ఇండియాతో మైత్రి బంధాన్ని ఎంతమాత్రమూ కాంక్షించలేదు. జమాతే ఇస్లామీ పార్టీ కనుసన్నల్లో నడుచుకుంటూ ఢిల్లీతో ఢాకా సంబంధాలను దెబ్బతీశారు. ఆయన పాలనలో జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ ఉభయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇండియాకు చేరువ కావాల్సిన బాధ్యత తారిక్ రెహమాన్ సారథ్యంలో బంగ్లాలో కొత్తగా కొలువుదీరిన ప్రజా ప్రభుత్వంపై ఉంది. అంతర్జాతీయ వృద్ధికి ఏఐ అండా. వికసిత్ భారత్ లక్ష్యానికి తోడ్పాటు. ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉంది. ఐఎంఎఫ్ ఎండి క్రిస్టిలినా జార్జీవా. సీఈఓలు విదేశీ నేతలతో ప్రధాని మోదీ వరుస భేటీలు. ఏఐ ఇంపాక్ట్ సమిట్తో $250 బిలియన్ల పైగా పెట్టుబడులకు హామీ. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఏఐ సమిట్ వద్ద యువజన కాంగ్రెస్ నిరసన. చొక్కాలు విప్పి ఆందోళన. 4 అరెస్ట్. ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల్లో నగదు రహిత చెల్లింపులే. ఇరాన్పై పరిమిత స్థాయి దాడులు. అవకాశాలను పరిశీలిస్తున్నాం. ట్రంప్. 33 మంది చిన్నారులపై లైంగిక దాడి. మాజీ ఇంజనీర్ దంపతులకు మరణశిక్ష. ఉత్తరప్రదేశ్ కోర్టు సంచలన తీర్పు. క్రిస్ క్యాపిటల్ చేతికి నోవార్టిస్ ఇండియా. లావాదేవీ విలువ 1446 కోట్లు. హైదరాబాద్ కేంద్రం కార్యకలాపాలు యథావిధిగా. సిడాక్కు కోడ్ ఆడిటింగ్. ధరణి లావాదేవీలపై లోతుగా విచారణ. పోర్టల్ ప్రారంభం నుంచి రక్షణపరమైన లోపాలు. టెండర్ల దశలోనే రోడ్లు. 868 కోట్లతో 34 రోడ్లకు అనుమతులు. ముందుకు సాగని సిఆర్ఐఎఫ్ రహదారుల పనులు. పగలు ట్రాక్టర్లు, రాత్రి టిప్పర్లు. విజిలెన్స్ తనిఖీల్లో ఇసుక అక్రమ రవాణా దందా బహిర్గతం. 245 టన్నుల ఇసుక స్వాధీనం. 19 మంది అరెస్ట్. మత్స్యావతారంలో నారసింహుడు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఆలయంలో అలంకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు మాడవీధుల్లో మత్స్యావతారంలో దర్శనమిచ్చారు. అవతార విశిష్టతను అర్చకులు భక్తులకు వివరించారు. యాగశాలలో అగ్నిదేవుడి ఆరాధన, సకల దేవతల ఆతిథ్య పర్వాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బలా సహయోగ్. ఆన్లైన్లో చట్ట వ్యతిరేక సమాచారం తొలగింపులో సత్ఫలితాలు. తొలి ఏడాదిలోనే ప్రముఖ కంపెనీలకు 2312 బ్లాకింగ్ ఉత్తర్వులు. 78% పైగా మెటా గ్రూప్ కంపెనీలకే. సర్కారు భూముల్లో అక్రమదారులు. అనుమతి లేని లేఅవుట్లలో రాకపోకలకు నిర్మాణం. శంషాబాద్లో విమానాశ్రయానికి సమీపంలో రియల్ బరితెగింపు. అమరావతి క్వాంటమ్ వ్యాలీపై ప్రపంచమంతా మాట్లాడే రోజొస్తుంది. ఏపీలో రంగాల వారీగా పారిశ్రామిక క్లస్టర్లు. అంతర్జాతీయ సంస్థలకు మెరుగైన ప్రోత్సాహకాలు. ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026లో సీఎం చంద్రబాబు. విశ్రాంత సీఎస్ దినేష్ కుమార్తో ఏకసభ్య కమిటీ. తిరుమలకు కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం 45 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచన. కాకి కద్దరు కుమ్మక్కు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసే ఇందుకు ప్రబల తార్కాణం. నిందితుడు అనంతబాబుతో పోలీసుల కుమ్మక్కు. వారిపై ఇప్పటి ప్రభుత్వమైనా ఎందుకు చర్యలు తీసుకోలేదు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం. ఆస్ట్రేలియా కొసమెరుపు. ఓమన్పై ఘన విజయం. మెరిసిన జంపా మార్చ్. ఇవే ఫ్రెండ్స్ టుడే వార్తా పేపర్లోని మనకు కావాల్సిన ఇంపార్టెంట్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి డైలీ న్యూస్ అప్డేట్ అండ్ కోసం ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.